హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ రెసిపీ గోంగూర రొయ్యలు. ఈ పేరు వింటుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా. ఇది రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే అడిగి మరీ చేయించుకుంటారు. దీని టేస్ట్ పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు. సో స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు దోరగా వేగిన ఉల్లిపాయ ముక్కల్లో గోంగూర పులుపుకి సరిపడా పచ్చిమిర్చి, కరివేపాకు, శుభ్రం చేసి కడిగి పెట్టిన రొయ్యలు వేసి దోరగా మూత పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల జీరా పౌడర్ వేసి కలిపి 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రొయ్యల్లో ఉండే నీచు వాసన పోయి రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మీకు టేస్ట్కి సరిపడా కారం, కొద్దిగా వాటర్ యాడ్ చేసి ముందుగా బాగు చేసి కడిగి పెట్టుకున్న గోంగూర వేసి చక్కగా కలిసేలా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉడికిపోయిన కర్రీని ప్లేట్లో తీసుకుని అదే ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక వెల్లుల్లి ముక్కలు వేసి కాస్త పచ్చి వాసన పోయాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. దోరగా వేగిన పోపులో ముందుగా రెడీ చేసిన కర్రీ వేసి కొద్దిగా ఆయిల్ వేసి మగ్గాక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. అంతే, ఎంతో ఘుమఘుమలాడే ప్రాన్స్ గోంగూర కర్రీ రెడీ. మీరు తప్పక ట్రై చేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.